హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో నేను ఇంతకుముందు బ్యాంబూ మొక్కలకు సంబంధించినటువంటి స్టెమ్స్తోని నేను కొన్ని కట్టింగ్స్తోని నేను మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన. ఎదురు పొంగులకు సంబంధించిన మనకు నచ్చిన చెట్లు ఒకటి అనుకో, వాటి విత్తనాలు అయితే మనకు ఏనుకునే అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాటి విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా మనం ఎక్కువ శాతం ఇక్కడ చూడము. కాబట్టి మనం అవి పెట్టాలంటే ఎట్లా అంటే వాటి మొదల నుండి మనము వీలైతే ఏర్ను తీసుకొని మనం పెట్టుకోవచ్చు. అది ఆ విధంగా తీయాలంటే చాలా కష్టమైన పని ఉంటుంది, ఎందుకంటే హార్డ్గా వస్తాయి. లేదు అంటే వాటి స్టెమ్స్ ఉంటాయి కదా, స్టెమ్స్తోని మనం ఈజీగా మనం కటింగ్తో పెట్టుకుంటే అది మనం ఖచ్చితంగా అవి ఏనుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అదే విధంగా నాకు నచ్చినటువంటి గోల్డెన్ బ్యాంబూ అనేది ఒకటి గ్రీన్ బ్యాంబూ, రెండింటికి సంబంధించినవి నేను స్టెమ్స్ తీసుకొచ్చి నేను పెట్టడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిగా మనకు ఓకే నమ్మకంగా చిగుర్లు వచ్చి ఓకే బాగానే అయినాయి. అంటే మనకు ఎయిర్ వ్యవస్థ కూడా కొంతవరకు పికప్ అయిందని చెప్పొచ్చు. అవి పెట్టుకుంటేనే మనకు ఇది వర్షాకాలం అయిపోయేసరికి ఆ చెట్లు అనేది కొంతవరకు తొందరగా పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోలో మీరు గమనించవచ్చు, దీన్ని మాత్రం చాలా కష్టంగా తీసిన. ఇది ఏరు, మన వెదురు బొంగులకు సంబంధించింది ఏరు. వీటికి చిగురు చూడండి, మీకు స్పష్టంగా అవపడుతుంది, చూసిందా చిగురు అనేది వచ్చినాయి. వీటికి సంబంధించింది మాత్రం మీరు గమనించినట్టయితే ఇది గోల్డెన్ బ్యాంబూ అని. ఇవి మాత్రం మనం స్టెమ్ కటింగ్తోనే మనం పెట్టినాము. ఇవన్నీ చిగుర్లు వచ్చి ఆల్రెడీ ఇంత పెద్ద కూడా అయినాయి. సరే, ఫస్ట్ అయితే దీన్ని పెట్టే ప్రయత్నం చేస్తా. నేను ఈ ఎయిర్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ కవర్లో పెట్టిన. ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా. ఎయిర్ అనేది ఎక్కువ డెవలప్ కాకపోవచ్చు. ఇప్పుడు అవుపడితే మనకు ఎయిర్ ఏమైనా ఉన్నదా? పర్లేదండి, ఎయిర్లు అయితే బాగానే వచ్చినాయి. అసలు నేను కూడా ఊహించలే. గ్రేట్, బాగానే వచ్చినాయి. అదృష్టం ఏంటంటే ఇది కదిలిపోతుంది అనుకున్నా. ఎయిర్లు కనుక డెవలప్ కాకపోతే పోతుంది, మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ లక్ ఏంటంటే ఎయిర్లు అయితే బాగానే వచ్చినాయండి. ఇవన్నీ అవే. మొన్న పెట్టినప్పుడు ఒక మొక్కని అట్లా పెట్టి వదిలిపెట్టినా, ఇక చీకటి అవుతుంది కదా అని హడావులు వదిలిపెట్టినా. ఆ మొక్క మాత్రం చనిపోయింది. 500 రూపాయలు ఆ మొక్కకు. ఆ మొక్క మాత్రం చనిపోయింది, జామ మొక్క. అంటే కంపల్సరీ పెట్టిన తర్వాత, కవర్ల నుండి తీసి పెట్టిన తర్వాత ఖచ్చితంగా మనం ఏది ఉన్నా కానీ కొంత ఇట్లా ప్రెస్ చేయాలి. చేస్తే మనకు మొక్క అనేది కొంతవరకు డ్యామేజ్ కాదు. కవర్లో మాత్రం బాగానే వచ్చింది, కానీ ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా తీయాలి. లేకపోతే ఇచ్చకపోతే మాత్రం మనకు మళ్ళీ ఎన్నుకోవడానికి కష్టమవుతుంది. అది ప్రాబ్లం. చూడండి, చూస్తేనేమో పైకి ఇట్లున్నదా, ఏరు కింద ఏం లేదు. ఇక ఇదే వీటితో ప్రాబ్లం ఏంటంటే మనకు బ్యాంబూ మొక్కలకి ఏంటంటే, ఇంతకుముందు నేను చూపించినటువంటి మొక్క ఆటోమేటిక్గా అది ఎయిర్ పెట్టినా కాబట్టి అది మంచి ఎయిర్లు వచ్చినాయి. ఇది మాత్రం చూడండి, పర్లేదు ఇక్కడ, ఎందుకంటే వాటర్ కూడా పడతాయి. విపరీతమైన చీమలు ఉన్నాయి.
ఓకే అండి, మనం ఈ విధంగా ఖచ్చితంగా మనం ఆ బ్యాంబూ మొక్కలు అనేది మనం స్టెమ్తో పెట్టుకుంటే ఈజీగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకు నచ్చిన బ్యాంబూ మొక్కలు మనం పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. అది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే బ్యాంబూ మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి మనకు సౌకర్యం కూడా, మనకు అనేక విధాలు కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉంటే మాత్రం స్టెమ్తో పెంచుకోవచ్చు. కాబట్టి మీకు ఈ విధంగా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.